ఈ శ్లోకంలో మనకేం చెప్పాలని అనుకుంటున్నాడు అంటే, ప్రాపంచికమైనది ఏదైనా కానీ ఈ యొక్క శరీరంతో అంతమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ జన్మలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివారు, నెక్స్ట్ జన్మలో నేను సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను, ముందు జన్మలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను అంటే ఒప్పుకోరు. అసలు మనకు ముందు జన్మలో ఫస్ట్ ఇయర్ దాకా చదువున్నామని గుర్తుంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మృత్యు అని తెరబడిన తర్వాత మొత్తం మర్చిపోతాం. తర్వాత ఆ జన్మలో దానికి ముందు జన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఇంకో జన్మ ఏదో వస్తుంది. అది మనుష్య జన్మే వస్తుందని గ్యారంటీ కూడా లేదు. మనం చేసుకున్న కర్మలను బట్టి ఏదో జన్మ వస్తుంది. ఆ ముందు జన్మలో చేసినవేవి కూడా మనకు గుర్తుండవు. కానీ ఆధ్యాత్మికంగా చేసినవి ఏదైనా కానీ, అదే భక్తిలో మీరు ఒక 10% భక్తి చేస్తున్నారు ఈ జన్మలో, వచ్చే జన్మలో మీరు భక్తిలోకి వచ్చినప్పుడు 11% నుంచి మొదలు పెడతారు. 10% ఏమీ నష్టం అవదన్నమాట. అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా భక్తి. సో అది కరగదు, పోదు, ఆత్మతో అట్లాగే ఉంటుందన్నమాట. సో భగవంతుడు ఈ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్తున్నాడు. నాయనా, ఈ మార్గంలో ఏదైతే కొంత ప్రయాణం నువ్వు చేసినా కానీ అది నష్టం కలగదు, శాశ్వతంగా నీతో ఉంటుంది. అందువల్ల ఈ మార్గంలో నువ్వు చేసేటువంటిదే శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది, నిన్ను అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా కాపాడుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఎవరికైనా జీవితంలో అతి భయంకరమైన సిచ్యుయేషన్ ఏంటి అంటే మృత్యు. దాని నుంచి కూడా మనల్ని కాపాడేది ఏంటి అంటే ఆ ముక్తి ప్రదాత అయిన ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే. మన బ్యాంక్ బ్యాలెన్స్లు కాపాడవు, ఆస్తులు కాపాడవు, అంతస్తులు కాపాడవు, ఏమీ ఉపయోగం లేదు. అలెగ్జాండర్ అంతటి వాడు చివరిగా అనారోగ్యానికి గురయ్యాడు. మంత్రిని పిలిచాడు. మంత్రి, నీకేం కావాలంటే అది ఇస్తాను, నాకు 1 సంవత్సరం రోజులు ఆయుష్ పెంచవయ్యా అన్నాడు. ఏమంటే నేను తిరిగి వెళ్ళిపోయి నా అనుభవాలన్నీ నా తల్లితో చెప్పుకోవాలా? ఆయుష్ పెంచడం కుదరదండి అన్నాడు. అటైతే ఒక 6 నెలలన్నా పెంచవయ్యా అన్నాడు. అది కూడా కుదరదండి. ఒక 1 నెల రోజులన్నా పెంచండి, అది కూడా కుదరదండి అన్నాడు. ఒక 15 రోజులన్నా పెంచితే నా అనుభవాలను అట్లీస్ట్ లెటర్ అన్నా రాసుకుంటాను మా అమ్మగారికి అన్నాడు. అది కూడా కుదరదన్నాడు. అటైతే నాకు చిన్న సహాయం చేసి పెట్టేవాళ్ళు. ఏంటది అని, నేను పోయిన తర్వాత నన్ను పూడ్చిపెట్టేటప్పుడు ఈ 2 చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమని అడిగాడు. ఇది ఎందుకు అడుగుతున్నారు దొర అన్నాడు మంత్రి. ఏం లేదు, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. ఆ శవపేటికలో నుంచి 2 ఖాళీ చేతులు చూసిన ప్రతి ఒక్క వ్యక్తికి సాక్షాత్కారం కలగాల. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వెళ్ళేటప్పుడు చిల్లిగవ్వ కూడా తనతో తీసుకెళ్ళలేదు అనే విషయం అందరికీ తెలియాలి, అందరికీ తెలియాల. ఇవన్నీ కూడా మన పూర్వాచార్యులు ఎప్పుడే చెప్పారు. బరువాగ బిత్తలే హొగువాగ బిత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం, పోయేటప్పుడు నగ్నంగా పోతాం. మొలతాడు కూడా ఉంచడు లాస్ట్. మొలతాడు కోసేయండి అంటారు లాస్ట్. మొలతాడు కూడా ఉండదు, అన్నీ వదిలేయాలి. అయితే ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, ఏదైతే అశాశ్వతమో దానికి నువ్వు తంటాలు పడుతున్నావే, కష్టాలు పడుతున్నావే, రాత్రి పగలు. ఎవడో ఒక ఆయన జమీందారు ఉన్నాడంట. ఆ జమీందారికి పిల్లలు లేరంట. బోల్డ్ అంత ఆస్తుంది, కొన్ని వేల ఎకరాలు పొలాలు, భవంతులు, ధనము అన్నీ ఉన్నాయి. అతనికి చివరి దశ వచ్చిందంట. అప్పుడు అతను అనుకున్నాడంట, ఇవన్నీ ఏం చేస్తానో ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, ఊరికినే ఇస్తే విలువ కట్టరు. అందుకని ఆయన కొండ మీద నిలబడుకున్నాడంట. నిలబడుకొని
తన తలపాగా తీసి చేతిలో పెట్టుకొని దండోర వేయించాడంట. ఈ తలపాగా నిండుకు నాణ్యాలు ఎవడైతే నింపుతాడో, నింపిన తర్వాత తూర్పైనా పడమరైనా ఉత్తరమైనా దక్షిణమైనా ఏ దిశలో కన్నా వెళ్ళి ఎంత పొలాలు వాడు మార్క్ చేసుకొని వస్తాడో అంత వాడికి ఇచ్చేస్తాను నేను. అయితే సూర్యాస్తమం లోపల వచ్చేయాలి, సూర్యాస్తమం లోపల వచ్చేయాలి. ఒకడు అది విన్న తర్వాత భలే మంచి చౌక బేరము అని చెప్పి బయలుదేరాడు. వాడు వచ్చేసి ఆ టోపీ నిండుకు నాణ్యాలు నింపేసి, జీవితంలో ఈ ఒక్కరోజు కష్టపడితే చాలు, కాలు మీద కాలు కాదు తల మీద కాలు వేసుకొని బతికేయచ్చు అని చెప్పి వాడు ఏం చేశాడంటే ఆ టోపీలో నాణ్యాలు నింపాడు. నింపేసి ఆడు తూర్పు దిక్కున వెళ్ళాడు. మధ్యాహ్నానికి చాలా దూరం వెళ్ళాడు. అలా ఏమనుకున్నాడంటే ఈ ఒక్కరోజే కదా కష్టపడితే, ఇంకా జీవితంలో హ్యాపీగా గడిపేయచ్చు ఈ ఒక్కరోజు, ఇంకొంచెం పోదాం. అట్లా వాడు 2 గంటలు 3 గంటల దాకా చాలా దూరం వెళ్ళాడు. అక్కడ ఒక జెండా బాతాడు, మార్కింగ్, ఇంతవరకు నేను కవర్ చేశానని. ఆయన రిటర్న్ అవుతున్నాడు. వచ్చిన సమయం ఎక్కువ, ఇప్పుడు తక్కువ సమయం ఉంది. పరిగిస్తున్నాడు. సూర్యాస్తమం లోపల కొండ మీద చేరుకోవాలా, నేను మార్క్ చేసుకున్నంత నాదైపోద్ది అని చెప్పి పరిగిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, వీడు పరిగిస్తున్నాడు. ఆ కొండ కిందకు వచ్చాడు, ఒప్పుతున్నాడు. ఆ దగ్గరికి వచ్చేసరికి వాడు ఇంకా అడుగు కూడా వేయలేకుండా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో శరీరాన్ని నిందించుకున్నాడు. ఒక్కరోజు సహకరించట్లేదు ఈ శరీరం. ఇది ఉంటే ఎంత పోతే ఎంత, అదే జరగబోయేది. ఉంటే ఎంత పోతే ఎంత, పోతే అని చెప్పి శరీరాన్ని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ కొండ ఎక్కాడు. ఆ జమీందారు తలపాగలో వీడు డబ్బులు వేసాడు, ఆయన నిలబడి ఉన్నాడు. వీడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సాధించేశాను, పెద్ద హీరో అని చెప్పి అట్టా నవ్వబోయాడు ఆనందంతో. ఈ లోపల వాడి ఊపిరితిత్తులు పగిలిపోయి నోట్లో నుంచి నెత్తురు కక్కుతూ డమా అని పడిపోయాడు. అప్పుడు జమీందారు దగ్గర ఒక టేప్ ఉండింది. వీడు కొన్ని 100 ఎకరాలు మార్క్ చేసుకొని వచ్చాడు. వీడికి ఇప్పుడు ఎంత అవసరమా అని చెప్పి ఆ టేప్తో కొలిచాడు. మామూలుగా పోయినోడికి 6 అడుగులు అంట, వీడు 6 కూడా లేడు, 5 అడుగులు మనిషే వీడు. వీడికి కావాల్సింది 5 అడుగులు, కానీ వీడు కవర్ చేసుకొని వచ్చింది 100 ఎకరాలు. అట్టని చెప్పి ఎవరు కూడా నువ్వేం పని చేయొద్దు, సోంబేర్లాగా ఉండి ఇవన్నీ చెప్పట్లేదు. నువ్వు ఇక్కడ ఉండడానికి ఎంత అవసరమో దానికోసం కష్టపడు. మరి అత్యాశ ఏం చేస్తావు, ఏం తీసుకెళ్తావు, ఆ కష్టం దేనికి పడ్డావు, అదే కష్టము ఆత్మ ఉద్ధరణ కోసం పడి ఉంటే. ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. మహాభారతం ఒకటే చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశువీ నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మీనహీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడంటే ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేనహీన పశుహీ సమాన, ధర్మాన్ని పాటించకపోతే మనిషికి జంతువుకి వ్యత్యాసమేం లేదు. అవి 4 పనులు చేస్తున్నాయి, మనం 4 పనులు చేస్తున్నాం. మరి ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉంటుంది, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉంటుంది. ఆత్మ యొక్క ధర్మం ఏంటి అంటే పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు. ఇది ధర్మం. సో అందువల్ల ఆ పరమాత్మ సేవలో ఎవడైతే నిమగ్నం అవుతాడో వాడు సంతృప్తిగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది.